ప్రభు బిడ్డందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా లైవ్ ద్వారా మీ అందరి ముందు రావడానికి దేవుడిచ్చిన ఈ అమితమైన అవకాశానికి ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లును గాక. ప్రార్థన చేసుకుని సభను ప్రారంభించుకుందాం. సర్వశక్తిమంతుడా దేవా, నీకు వందనాలు. కృపగలిగిన దేవుడు నీవు తండ్రి. నాయన, నువ్వు మాతో మాట్లాడే ప్రతి మాట మాకు చాలా ఊరటనిస్తుంది, బలాన్నిస్తుంది తండ్రి. నీకు వందనాలు. నీ వాక్కు నాయన వెల్లడితోడు స్వస్థతను నాయన విడుదలను చేయగలిగిన దేవుడు నీవు ప్రభా. అట్టి కృపలో మా అందరిని కూడా దాచుతున్నందుకు నీకు వందనాలు. నీ కార్యములు ఉన్నతంగా జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. నీ మాట నాయన మా జీవితంలో నెరవేర్పులోకి నువ్వు తీసుకొచ్చి నీవే మాకు సహాయకుడిగా ఉంటున్నందుకు నీకు వందనాలు. నీ కార్యములన్నీ జరిగించి సహాయం తెచ్చే ఎవరైతే చూస్తున్నారో వింటున్నారో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని నీ కృపలో దాయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవాతి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయే మాట చాలా ప్రాముఖ్యమైన మాటను దేవుడు మనకి పొందుపర్చున్నాడు. దేవుడు మన విషయంలో చేస్తున్న ప్రతి కార్యాలకి, దేవుడు మన జీవితంలో జరిగిస్తున్న మేలులు అన్నిటికి కూడా మనం కానీ చూడగలితే గనక, చూడండి, దేవుడు ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మనం చదివితే గనక అలసియున్న వారి ఆశను, ఇర్మియా గ్రంథము 31:25లో దేవుడు చాలా క్లియర్గా ఇది రాయించున్నాడు. అలసియున్న వారి యొక్క ఆశను తృప్తిపరిచేదను, కృషించిన వారి అందరినీ నింపెదను. ఆమేన్. సో గాడ్ ఇస్ డైరెక్ట్లీ స్పీకింగ్ దిస్ వర్డ్. సో చాలా క్లియర్గా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడంటే, అలసి ఉన్నవారు ఒక ఆశని తృప్తిపరిచేదను, తర్వాత కృషించిన వారిని ఏం చేస్తాడంటే ఆయన నింపుతానని దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఇదేంటి, అలసిపోవటం ఏంటి, కృషించిపోవటం ఏంటి, ఎప్పుడు జరుగుతుంది అది? అయితే ఈరోజు చాలా ప్రాముఖ్యంగా నేను మాట్లాడే మాట ఏంటంటే, ఎవరైతే ఎవరైతే దేవుని వాక్కును, దేవుని యొక్క ఆత్మను కలిగి ఆ రెండిటిలో ఎవరైతే జీవనాన్ని కొనసాగిస్తున్న వారు ఉన్నారో, తన ప్రయాణం చేస్తున్నప్పుడు చాలాసార్లు మీకు కూడా నేను చెప్పినాను, ఆత్మీయమైన యుద్ధమును జరిగించిన తర్వాత ఎవ్రీ వన్ ఈస్ గెటింగ్ ద డ్రైడ్. అంటే ఫిజికల్లీ ఏమైపోతామంటే టైర్డ్నెస్ వస్తుంది, కానీ స్పిరిచువల్గా వచ్చేసరికి డ్రైన్ అయిపోతున్న పరిస్థితి. చాలా డ్రైన్ అయిపోయాను, తర్వాత నిరాశ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఆ పరిస్థితులు వెళ్తున్నప్పుడు, ఆ కార్యములు జరుగుతున్నప్పుడు ఏంటిదంటే, ఒక ఎగ్జాంపుల్ మీకు బైబిల్లోంచి తీసుకొని మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నా. అది ఏంటంటే, చూడండి ఒకసారి, దేవుడు చాలా క్లియర్గా ఇక్కడ మనకి చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. జడ్జెస్ చాప్టర్ 15, సో 15 అధ్యాయము 18 నుంచి 20 వాక్యం కానీ మనం చదివితే కనుక, 17 చదివినా పర్లేదు. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 15 అధ్యాయము 17వ వాక్యం నుంచి మనం చదివితే, అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్ లహి అని పేరు పెట్టాడు. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొందనందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని ఒక చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పించేతన చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలన అని వేడుకొనగా, దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని ఏం చేశాడంటే ఆయన చీల్చాడు. దాని నుండి నీళ్లు బయలుదేరి అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. దేవునికి స్తోత్రం. దిస్ ఇస్ ద వర్డ్ గాడ్ ఇస్ గివింగ్ అస్. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ యుద్ధము చేసిన తర్వాత, స్పిరిచువల్ వార్ఫేర్ అయిన తర్వాత, నీ జీవితంలో జరిగే కార్యం ఏంటంటే, ఫిజికల్గా వీక్ అవుతున్న పరిస్థితి ఉంటుంది.
అండ్ అండ్ స్పిరిట్ ఏమో డ్రైన్ అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. సో ఇక్కడ కూడా ఆత్మావేశుడై కేవలము పచ్చి దవడ ఎముకను, గాడిద దవడ ఎముకను పట్టుకొని 1000 మంది చంపిన సూర్యుడిగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే అది అయిన తర్వాత తన పరిస్థితి ఏ రీతిగా ఉంది, ఆ పరిస్థితి ఏంటి అంటే గనక చాలా దప్పిక వచ్చేసింది, నీరసపడిపోయాడు. ఆ నీరసపడిపోతున్నప్పుడు అక్కడ ఒక ప్రేయర్ చేస్తున్నాడు. సో హీ వాస్ ప్రేయింగ్. My dear, today this is the word for you. So who have been in the spiritual battle and who are saying that I got a great victory in all my finances, all my troubles, all my tribulations, all my pain has gone అని నువ్వు గట్టిగా కేకలేయచ్చేమో. లేకపోతే ఇఫ్ యువర్ ఇన్ ద మినిస్ట్రీ, సో దేవుడు చెప్తున్నాడు నువ్వు మినిస్ట్రీలో ఉంటే గనక నాకు చాలా గ్రేట్ విక్టరీ ఇచ్చాడండి, చాలా ఖచ్చితమైన విజయాన్ని దేవుడు ఇచ్చాడంటే, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నీతో నాతో చాలా క్లియర్ గా మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేర్ ఈస్ ఎ అటాక్ మై డియర్, దేర్ ఈస్ ఎ అటాక్ అండ్ దేర్ విల్ బి ఎ స్పిరిచువల్ డ్రైన్డ్. సో స్పిరిచువల్ డ్రైనెస్ లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంటుంది. అండ్ అండ్ యూ విల్ థర్స్ట్. సో యూ షుడ్ హ్యావ్ ద థర్స్ట్. అందుకని కీర్తన గ్రంథము 63లో చాలా క్లియర్ గా 63:1-2లో కానీ మనం చూస్తే కనుక అక్కడ రాయబడిన మాట దావీదు అంటాడు, ఆ విల్డర్నెస్ లో ఆ శ్రమలో ఉంటున్నప్పుడు నా ప్రాణము దప్పిగనిగి ఉన్నది అని అడుగుతున్నాడు. కృంగిపోయి ఉన్నాను, బాధతో ఉండిపోయాను, కానీ నా ప్రాణము మాతో ఏమంటదండి, థర్స్ట్ గా ఉంది. నేను దప్పి కలిగి ఉన్నాను, నేను దప్పికతో ఉన్నాను. ఈరోజు దేవుడు నీ దప్పికను తీర్చటానికి, సో ఫ్రమ్ ద థర్స్ట్ టు ద రివైవల్, సో దేవుడు తీసుకురావడానికి దేవుడు చూస్తున్నాడు. హీ నెవర్ లీవ్ యూ నో ఫర్సేక్ యూ మై డియర్. But whatever you have in your heart, you're battling it. So when you battle, so the battle belongs to the Lord and God will give you the victory. But as you're standing in the midst, as you're standing in the mending walls, as you're standing in the breaches, so God is going to do greater things through you. నీ ద్వారా చాలా అద్భుతాలు సూచక్రియలు జరిగిస్తాడు. But be awake my dear. నువ్వు ఖచ్చితంగా మెలకు కలిగి ఉండాలి. ఏంటంటే ఆ డ్రైనెస్ లో నీ థర్స్ట్ వస్తుంది. దేని కొరకు థర్స్ట్ అంటే స్పిరిట్ ఒక థర్స్ట్. ఈ ఫెల్స్ ఆ థర్స్ట్ కానీ అర్థం కాకపోతే, ఆ థర్స్ట్ తెలియకపోతే, ఆనాడు సంసోన్ చేసిన ప్రార్థన లాగా నువ్వు చేయటానికి కాదు, నువ్వు దప్పిక ఉంది నీ కాదనట్లే, కానీ దేవుణ్ణి ఆశ్రయించాడు, సూపర్ అల్టిమేట్ అది. కానీ వెంటనే జరుగుతున్న కార్యము ఇదిగో నేను మరలా పడిపోవటానికి ఉన్నానా? లేను కదా. నువ్వు మరలా అప్పగిచ్చేస్తా ఉన్నాను, నా ప్రాణము చచ్చిపోతుంది, నేను చచ్చిపోతున్నానని. మళ్ళా తన ప్రాణము తెప్పరిల్లిపులాగున దేవుడే దప్పికను తీర్చాడు. ఆ దప్పిక ఎవరో కాదు, మన యేసుక్రీస్తు ప్రభు వారే. జీవజలమైన ఆయన నీతో వచ్చి ఆయన ఖచ్చితంగా తన ఆత్మని నీకు ఇచ్చి మరలా నేను నింపటానికి దేవుడు ఆ శక్తిని దేవుడు ఇవ్వటానికి చూస్తున్నాడు. ఎగ్జాంపుల్ మనం చూస్తే గనక ఆనాడు ఏలీ కూడా అద్భుతమైన కర్మెల్ పర్వతం మీద చాలా అద్భుతమైన కార్యము, దేవుని ఒక అగ్నియే దింపి అటు 400 మంది, ఇక్కడ సుమారుగా 800 మందిని వెంటనే హతము చేసిన రీతిగా, అటు బయలు ప్రవక్తలు, అసూర్య ప్రవక్త అందరినీ కూడా వెంటనే చంపేసిన తర్వాత ఆ డ్రైనెస్ లో తనకి వినపడిన విస్పరింగ్ ఆఫ్ ద ఈవిల్ ఏమవుతుందంటే, వెంటనే నిన్ను కూడా చంపుతాను అన్న మాటకి ఎగ్జాస్ట్ అయిపోయాడు. స్పిరిట్ లో ఎగ్జాస్టెన్స్ వచ్చింది. వెంటనే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఇంకా చాలు, ఇట్స్ ఎనఫ్, టేక్ మీ టు మై ఫాదర్స్. సో నా తండ్రుల దగ్గరికి నన్ను కలిపే అనే ప్రేయర్ చేశాడు. డోంట్ డూ దట్ మై డియర్. దిస్ ఈజ్ ఓన్లీ ద విక్టరీ అని అనుకోవద్దు నువ్వు నీ లైఫ్లో. సో యూ హ్యావ్ టు సీ ద మోర్ విక్టరీస్. బట్ ఆ ఎగ్జాస్ట్నెస్ని ఎప్పుడైతే ఆత్మ ఏమైపోతుందంటే వర్క్ అయిన తర్వాత యూ హ్యావ్ టు రీఫిల్ ఇట్. సో ఆ రీఫిల్ టైంలో
సో యూ హ్యావ్ టు థర్స్ట్. లేకపోతే ఏమవుతుందంటే లేకపోతే ఏమవుతుందంటే స్పిరిట్కి, అనగా ఈవిల్ స్పిరిట్కి డోర్ ఓపెన్ చేసిన వాళ్ళగా మనం అవుతాం. ఈవిల్ స్పిరిట్ అటాక్ చేస్తుంది. స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్ కానీ, స్పిరిట్ ఆఫ్ సమ్ టైమ్స్ స్పిరిట్ ఆఫ్ ఆ టైర్డ్నెస్లో నువ్వు అలర్ట్నెస్ లేదు అండ్ క్రై లేదు. సో క్రై ఇన్ ద సెన్స్ ప్రేయర్ లేదు. సో వెన్ యు ఆర్ నాట్ ప్రేయింగ్, సో యూ నీడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద గాడ్ సో ఇంటెన్స్. సో ఇంటెన్స్గా ప్రేయర్ కావాలి. సో అది ఆ టైమే నీ ప్రేయర్ టైం. వెంటనే నువ్వేం చేస్తావు, యూ హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ క్రై అవుట్. సో ఎప్పుడైతే క్రై అవుట్ చేయగలదో, అందుకనే దావీదు కూడా ఆ టైంలో, ప్రతి టైంలో కూడా మనం చూస్తే కనుక దావీదు ఏం చేశాడంటే ప్రేయర్ చేయడం ప్రారంభించాడు. స్పిరిచువల్ బ్యాటిల్ అయిన తర్వాత, ఏ బ్యాటిల్ అయితే అయ్యిందో, సో దేవుడే ఖచ్చితంగా దేవుడు కార్యములు చేయగలడని, కార్యములు నెరవేర్చగలిగిన దేవుడిగా ఉన్నాడని ఆయన తెలుసుకున్న తర్వాత యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద గాడ్. అందుకనే దేవుడు చాలా క్లియర్గా అంటున్నాడు, ఇదిగో ఎవరైతే దప్పి కలిగి ఉన్నారో నా యొద్దకు రండి, నేను వారికి నేను విశ్రాంతిని కలగజేస్తాను అన్నాడు. రెండవది, ఎవరైతే దప్పి కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని దగ్గరికి వెళ్తారో, దేవుని దగ్గర వాళ్ళ దగ్గర నుంచి జీవజల నదులు పారునని దేవుడే చాలా క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నాడు. అనగా పరిశుద్ధాత్మ దేవునికి అక్కడ సూచనగా కేవలము నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని నువ్వు తెలియచెప్పడం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కార్యాలు మనం చూచువారుగా మనం ఉన్నప్పుడు ఆ రివైవల్ అండ్ రిస్టోరేషన్ వర్క్ అనేది ఖచ్చితంగా దేవుడు నెరవేర్చగలడు. ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ ద రిఫ్రెషింగ్ ద గాడ్స్ రిఫ్రెషింగ్ స్పిరిట్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అంటే ఆత్మను తెప్పరిల్లప చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకని ఎప్పటికప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, డు నాట్ స్టాప్ సీకింగ్ ఆఫ్టర్ ద విక్టరీ. సో జయం వచ్చేసింది, మనకి విజయం వచ్చేసింది, అన్నిటిపైన మనకి వచ్చేసింది, ఓకే డన్ అనుకున్న స్టేట్ ఏదైతే ఉందో, దట్ ఈస్ వెరీ డేంజరస్ మై డియర్, వెరీ డేంజరస్. యూ హ్యావ్ టు నువ్వు చేయాల్సింది ఏంటంటే, విక్టరీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా గాడ్స్ ప్రెజెన్స్ని, ఎవరి ద్వారా అయితే నువ్వు గెలిచావో ఆయన్ని నువ్వు మరలా అడగటం అనేది చాలా చాలా తథ్యముగా కనిపిస్తుంది. ఎప్పుడైతే డ్రైనెస్ కనిపిస్తుందో నీ స్పిరిట్లో, వాక్యము చదవలేని పరిస్థితి వస్తుంది, ప్రేయర్ చేయలేకపోతున్నాను నేను అదే దట్ ఈస్ ద మూమెంట్ యూ హ్యావ్ టు ఫుల్ విత్ ద స్పిరిట్. ఎప్పుడైతే నాన్న నాకు ఆత్మతో నింపు నాన్న అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, సో ఖచ్చితంగా దేవుడు మన విషయంలో ఎందుకంటే మన డిపెండెన్స్ అంతా కూడా యూ హ్యావ్ టు రిలై ఆన్ ద లార్డ్ అండ్ ఆన్ హిస్ ప్రెజెన్స్. ఖచ్చితంగా ప్రెజెన్స్ నీకు కావాలి. ఆ ప్రెజెన్స్ నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో, దేవుడు అద్భుతమైన కార్యాలు జరుగుతాయి అన్నా. సో యాజ్ ఎ పాస్టర్ కావచ్చు, యాజ్ ఎ మినిస్టర్ కావచ్చు, ఎక్కడైనా మినిస్టరింగ్ చేసినప్పుడు ఎగ్జాస్ట్ అయిపోతున్న పరిస్థితులు ఉన్నాయి, లేకపోతే మినిస్టరింగ్ చేసిన తర్వాత అంతా ఆ డ్రైనెస్ సీజన్లో నీవు ఖచ్చితంగా ప్రేయర్ చేసుకోవాలి. ఖచ్చితంగా వచ్చి వర్షిప్ టైం నువ్వు గడపాలి. నువ్వు వర్షిప్ చేయాలి, దేవుని సన్నిధి కోసం వెతకాలి, నువ్వు దేవుని యొక్క ఆత్మ నింపుదలకు మళ్ళా రావాలి. నువ్వు అది వచ్చినప్పుడే నువ్వు ప్రతి యుద్ధాన్ని చాలా యుక్తముగా నువ్వు గెలుస్తూ ముందుకి నీ జీవితం కొనసాగగలదు. అలాగే ఇది పాస్టర్స్ కోసమైనా కాదు, బిలీవర్స్లో కూడా ఎమోషనల్గా చాలా మంది ఎగ్జాస్ట్ అయిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఆ పరిస్థితుల్లోంచి మరలా దేవుని సన్నిధికి వచ్చి నీ క్వైట్ టైం నీ ఖచ్చితంగా నువ్వు చేసుకుంటూ, ఫాస్టింగ్ చేసుకుంటూ, మళ్ళీ వర్షిప్ చేసుకుంటూ, ఫాస్టింగ్ చేయి ఏంటి ఏదో అవుతుంది ఏమో అవ్వట్లే. నువ్వు యుద్ధాన్ని గెలిచిన తర్వాత నీ స్ట్రెంగ్త్ని మళ్ళీ రెన్యూ చేసుకోవాల్సిన బాధ్యత. అందుకనే యెషయా గ్రంథము 40 అధ్యాయంలో, ఇదిగో కృంగిన వాడిని నేను లేవనెత్తుతాను, బలహీనులను మళ్ళా బలపరుస్తాను, ద ఫీబుల్ మోకాల్ని నేను మరలా బలపరచువాడిని నేను అన్నాను. దే విల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. వారు నడిచిపోవడం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఎప్పుడైతే ఎప్పుడైతే స్పిరిచువల్ ఫైట్ జరుగుతుందో, ఆత్మీయ యుద్ధములో నేను గెలిచాను, ఖచ్చితంగా గెలిచాను, ఏ సిచ్యువేషన్ తీసుకో, కానీ ఆ నెక్స్ట్ వచ్చే పరిస్థితులు ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా
యూ హ్యావ్ టు ఫాస్ట్, అదర్వైజ్ యూ హ్యావ్ టు సీక్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిని వెతకాలి, ప్రార్థన ఇంటెన్స్ ప్రేయర్ చేసుకుంటూ ఉండి దేవుని ఆత్మచేత నువ్వు నింపబడాలి. ఎప్పుడైతే నింపబడతావో నీ ప్రాణము తెప్పరిల్లపజేయబడుతుంది. మళ్ళా గొప్ప విజయము నీ ద్వారా దేవుడు తీసుకెళ్తాడు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ద బెస్ట్ ఎగ్జాంపుల్ జీసస్ ఎన్నిసార్లు ఒంటరిగా వెళ్ళిపోయి ప్రేయర్ చేసుకున్న సందర్భం. ఎవ్రీ డే ఇన్ హిస్ మినిస్ట్రీ హీ హాస్ గ్రేటర్ ఛాలెంజెస్ సో అబౌట్ ద వర్డ్ అండ్ అబౌట్ ద డెవిల్ ఒక వర్క్ ని డెస్ట్రాయ్ చేయడం కోసం, వాడు ఒక వర్క్స్ అన్ని కూడా డెస్ట్రాయ్ చేయడం కోసం విడుదల పరిచర్య. సో ఆ డెలివరెన్స్ ప్రేయర్ చేస్తూ, లేకపోతే వాక్ని రైట్ వర్డ్ ఇవ్వటం ఎప్పుడైతే జరుగుతూ వచ్చిందో, అండ్ హీ హిమ్సెల్ఫ్ మెనీ టైమ్స్ ఆ సోలిటరీ ప్లేస్లోకి ఒంటరిగా వెళ్ళిపోయి, కారణం ఏంటి తెలుసా? మరలా ఆత్మని రాగ చేసుకుంటాం, ఆత్మని మరలా ప్రాణముని తెప్పరిల్లప చేసేలాగా. ఓ దేవుడు చాలా అద్భుతమైన మాటలు మనకి ఇస్తున్నాడు. ఆ తెప్పరిల్లప చేయబడే సమయం ఏదైతే ఉందో, యు విల్ గెట్ అ న్యూ అనౌంటింగ్ మై డియర్. సో న్యూ అనౌంటింగ్, ద రిఫ్రెష్ త్రూ దట్ రిఫ్రెషెస్ ఆఫ్ యువర్ స్పిరిట్, గాడ్ విల్ ఓపెన్ ద డోర్స్ ఫర్ యూ అండ్ గాడ్ విల్ మేక్ యూ a way and so that new battles and new victories. It is not your victory, my dear, it is a God's victory, so which God has been laying upon you. నీ పైన ఆ విజయోత్సవం కలిగిన, ఆ విజయముకు కలిగిన ఆ వస్త్రముని, ఆ షీల్డ్ ని దేవుడు నీకు ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే యు ఆర్ రిలయింగ్ ఆన్ ద లార్డ్ అండ్ స్టాండింగ్, మై డియర్. సో నువ్వు ఎప్పుడైతే నిలబడటానికి చూస్తున్నావో, గాడ్ ఈస్ టెలింగ్ దిస్ వన్, గాడ్ ఈస్ టెలింగ్ డోంట్ రిలాక్స్. ఓ చాలా టైర్డ్ అయిపోయి, చాలా వెంటనే నేను చెప్తున్నాను, ఎవరైతే విడుదల పరిచర్య కానీ, లేకపోతే ఎగ్జాస్ట్ అయిపోయిన పరిస్థితులు కానీ నీ దగ్గర ఎప్పుడైనా ఉన్నాయి అంటే గనక ఒకసారి గమనించు. ఖచ్చితంగా డెవిల్ డోర్ ఓపెన్ చేసుకుని రావడానికి ట్రై చేస్తుంది. ఎనీ టైం. సో at that time you have to be very conscious, very conscious, because the victory belongs to the Lord, and you have to guard yourself, my dear, and cry out for the Spirit. Cry out with your thirst for the Spirit of the Lord, for the living waters of the Lord. So when you thirst, my dear, oh, God is going to fill you in a mighty way. God is going to fill you. So this is the word for you. So renew the strength in the Spirit of the Lord, and God is with you every time. సో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే అలిసిపోయి ఉన్నారో, ఎవరైతే కృంగిన పరిస్థితులు ఉన్నారో, దేవుడు నింపుతానని చాలా క్లియర్ వర్డ్. నేను అలసిన వారికి ఏ ఆశను పడుతున్నావో తృప్తిపరిచేదను. తర్వాత కృషించిన వారి యందు నేను నింపుతానని, నింపుదల దేవుడు దయచేస్తాడు. అందుకనే జస్ట్ లీన్ ఆన్ టు ద లార్డ్ అండ్ దేవుని మోకాళ్ళి దేవుని సన్నిధిలో, నా వల్ల అవ్వట్లేదు, నేను ఎగ్జాస్ట్ అయిపోయాను, స్పిరిట్లో ఎగ్జాస్ట్ అయిపోయాను నేను అన్న పరిస్థితి ఏదైతే నీ దగ్గర కనబడుతుందో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకోసం ఈ ప్రార్థన. దేవుడు ఖచ్చితంగా నీకోసం అలసిన వారిని, ఎక్కడ అలసిపోయావు, ఏ పరిస్థితుల్లో నీకు చెప్పాలనుకుంటే ఇది ఒక 1 hour 2 hours అలా చెప్తూనే ఉంటాను. డిఫరెంట్ ఇష్యూస్ విల్ బి కమింగ్ అవుట్, బట్ యు నో ఇన్ వాట్ సిచ్యువేషన్ యు ఆర్ గోయింగ్. నీకు తెలుసు నువ్వు ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావు. అందుకని అలసి ఉన్నావా? నీ ప్రాణం అలిసిన పరిస్థితి ఏమైనా కనపడుతుందా? కృషించిన పరిస్థితి ఎక్కడైనా కనపడుతుందా? దేవుడు నింపటానికి దేవుడు చూస్తున్నాడు, అండ్ నిన్ను తృప్తిపరచడానికి దేవుడు చూస్తున్నాడు. ప్రార్థన తన ఆత్మ ద్వారా దేవుడు తృప్తిపరిచి నేను నింపును గాక. దేవానికి స్తోత్రాలు.
కృపగలిగిన దేవుడు నీవు తండ్రి. అయా నీ కార్యములు ఉన్నతంగా జరిగించి సహాయం దయచి నీ కృపను అయా దయచేవాడు నీవేను. నీవే నన్న సహాయకుడు ఉండి బిడ్డలను నువ్వు అభిషేకించు ప్రభా. బిడ్డలను మళ్ళా వాళ్ళ ప్రాణమును తెప్పరిల్లప చేయ ప్రభా. నీకు వందనాలు. నీ కార్యములు ఉన్నతంగా జరిగించి సహాయం తెచ్చి నీ కృపలో దాయమని నీ సన్నిధి ఎల్లప్పుడు ఉంచు ప్రభా. నీకు వందనాలు. నీవే తోడుగా ఆదరణగా ఉండు తండ్రి. నీకు వందనాలు చేస్తూ యేసయ్య అతి శ్రేష్టకరమైన నామంలో అడిగి వేడుకుంటూ బ్రతిమలాడుతూ నీ ఉన్నత చిత్తాన్ని ప్రణాళిక అంతా కూడా సిద్ధపరిచి నీ కృపను దాయమని నీ సన్నిధి ఎల్లప్పుడు ఉంచమని యేసయ్య అత్యున్నతమైన నామంలో అడిగి వేడుకుంటూ బ్రతిమలాడుతూ నీ ఉన్నతమైన ప్రణాళికను అయా ప్రభా నువ్వు సిద్ధపరచువాడు నీవేను. ఆ ప్రణాళికలో బిడ్డలు నడిపించేవాడు నీవేను. ప్రతి ఒక్క ఆత్మీయ యుద్ధము నువ్వు జరిగించి గొప్ప విజయము అయా ప్రభా బిడ్డలకు ఇస్తున్నంత నీకు విజయం తర్వాత అయ్యా ఏం చేయాలో కూడా మాకు నేర్పిస్తున్నావు. దాన్ని బట్టి నీకు వందనాలు చేస్తావు. యేసయ్య అత్యున్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవా బిడ్డలను దీవించు. ఎవరైతే బలహీనంగా యేసుకృష్ణములో పరిపూర్ణమైన బలం తెచ్చి అటు వీసా విషయంలో కానీ అడుగుతుంటే ఏసునామలో వారికి ఆ వీసా శాంక్షన్ అవును గాక తండ్రి. నీకు వందనాలు. నువ్వు ఇస్తున్నావు, దాన్ని బట్టి నీకు వందనాలు. వాళ్ళ జీవితంలో మేలు చేయబోతున్నావు, దాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా ఉద్యోగం కొరకు చూస్తున్నారు. ఏసునామలో ఉద్యోగం ఇచ్చేవాడు నీవేను. నీ కార్యములు ఉన్నతంగా జరిగించేవాడు నీవేను. నాయన నీ కార్యములు ఉన్నతంగా జరిగించే కృప చూపించు. మహిమతో నింపి సమాధానపరచమని యేసయ్య అత్యున్నతమైన నామంలో అడిగి వేడుకుంటూ బ్రతిమలాడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.